హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేరామ్ టీవీ. సో ఇవాల్టి నా వ్లాగ్ వచ్చేసి ఎస్టర్డేస్ది ఫ్రెండ్స్. అంటే ఎస్టర్డే సండేస్ వ్లాగ్ ఇది. ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో నిన్నటి సండే వచ్చేసి లాస్ట్ సండే. అదేంటంటే ఇప్పుడు వచ్చే 24న అమావాస్య, ఆ తర్వాత నుంచి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ శ్రావణ మాసంలో మేము మా ఇంట్లో ఎవరం కూడా నాన్ వెజ్ అయితే తినము. కాబట్టి ఇంకా నిన్ననే లాస్ట్ సండే అని చెప్పి స్పెషల్ డిష్ ఏం చేయనమ్మా అంటే మా పిల్లలు ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ చేయమ్మా అన్నారు. అయితే సరే అని చెప్పేసి ఇక వాళ్ళ డాడీ చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇక నేను ఆనియన్స్ కోసి పెట్టుకొని ఒకవైపున బగారా రైస్ కేసరి పెట్టాను. ఇంకోవైపు నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ ముక్కలు కూడా వేసి కాస్త ఆయిల్ కాస్త వాటర్ పోసి క్యాప్ పెట్టేసి కాసేపు ఉడికిచ్చాను. ఇక ముక్కలన్నీ కూడా కొంచెం మెత్తపడ్డట్టుగా అనిపించగానే కాస్త పసుపు సాల్ట్ వేసి కలిపాను. ఇక ఇంకో వైపున పెట్టిన బగారా రైస్ వేసారు చూడండి, మరుగుతూ ఉంది. ఇంకా దాంట్లో రైస్ అయితే వేయాలి కదా. ఇక రైస్ వేసాను. వేసి ఈ పసుపు ఉప్పు కలిపిన తర్వాత కాస్త మగ్గినాక అందులో కాస్త గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడరు అన్నీ వేసి అయితే కలిపాను. అయితే శ్రావణ మాసం నాన్ వెజ్ తినకపోవడము అనేది ఏంటంటే ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అంటారు. ఏంటంటే ఆ టైంలో మేకలు కానీ ఇంకా ఈ వేరే జంతువులు ఏవైనా సరే ఈ పచ్చగడ్డి అనేది తింటుంటారు కదా. ఆ గడ్డి తినడం వల్ల ఈ రెయిన్స్లో కూడా వాటి యొక్క ఆరోగ్యం అనేది పాడవుతుంది. అలాంటి ఆ మేకలని మాంసాన్ని మనం తినడం వల్ల మనకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. ఇక కారం పొడి వేసి కలిపాక ఫైనల్లీ నేను మార్వాడి మేతి, కసూరి మేతి, కరివేపాకు ఇంకా కొత్తిమీర అయితే వేసేసి కలిపి చికెన్ దింపేసి పెట్టాను. ఇంకో వైపున అన్నం కూడా బగారా రైస్ కూడా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ డెలీషియస్ అయిన ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక మా పిల్లలకి దీంతో పాటు ట్యాంగ్ పౌడర్ అనేది ఇంట్లో రెడీగా పెట్టుకుంటారు. ట్యాంగ్ని వాటర్లో కలుపుకొని ఇంకా రైస్తో పాటు ట్యాంగ్ తాగుతారు. అంటే ఆ కోక్స్ అవన్నీ కూడా చల్లవి తాగకూడదు, అంత మంచిది కాదని చెప్పేసి ఇంట్లోనే ట్యాంగ్ కలుపుకొని తాగేస్తారు. సో నేనైతే ట్రై చేశాను ఫ్రెండ్స్. చాలా యమ్మీగా, చాలా డెలిషియస్గా అనిపించింది. కాకపోతే ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదు, నేను కూడా యూట్యూబ్లో అటు చూసి ట్రై చేశాను ఫ్రెండ్స్. హోప్ వీడియో నచ్చితే ప్లీజ్ like, share and subscribe.